పూర్వీకుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 400 ఎంపీ సీట్లు గెలిచి దేశాన్ని అమ్మేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకు తనపై పగబట్టి కేసులు పెట్టారని వాపోయారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో లోక్సభ ఎన్నికలలో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రావని అన్నారు. రిజర్వేషన్లపై గొంతెత్తి ప్రశ్నించినందుకు తనపై పగబట్టి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా, ఆ కుట్ర ఏంటంటే ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉన్న బలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. నేను అడుగుతున్న మిత్రులు, ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు.